హాయ్ అండి. మా ఇంట్లో ఈరోజు స్పెషల్ వచ్చేసి చేపల పులుసు అండి. చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలండి: అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా ముక్కలకు పట్టించి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనం కడాయి పెట్టి అందులో ఆయిలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, ఉల్లికాడ వేసుకొని బాగా వేయించాలండి. వేగిన తర్వాత ముక్కలు కూడా వేసుకొని లైట్గా వేయించాలండి. లైట్గా వేగిన తర్వాత మనం చింతపండు పులుసు పోసుకోవాలండి. కొంచెం ఉడికిన తర్వాత దించబోయే ముందు కొబ్బరి పొడి వేసుకోవాలి. మళ్ళీ కూడా ఉల్లాకు వేసుకోవాలండి. ఉల్లాకు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. అలానే గసగసాల పౌడర్ కూడా వేసుకుంటే చాలా చిక్కగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా కూడా ఉంటుందండి. ఓకేనా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ స్టైల్ వచ్చేసి చేపల పులుసు మా అమ్మమ్మ చెప్పిందండి, నేను ఆ స్టైల్లో చేశాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ.